దారుణమైన రెసిపీలు ఎక్కడైనా ఉంటాయి. రైస్ లో ఐస్ క్రీమ్ వేసి నా చేత తినిపించారు. దాని మీద కోపంతో కెచప్ లో ఐస్ క్రీమ్ వేసి నేను హనీ పాప్ చేత తినిపించాను. నేనైతే సండే సరదాగా హనీ పాప్ తో లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. మామూలుగా లేవా అయితే 100 సిటప్స్ చేయన్నా ప్లీజ్. ఈట్ ఆనియన్ బ్రో, జోలో చిప్ ఈట్ ఫుల్ చిప్ సస్తా బ్రో. ఈ లోపల హనీ పాప్ కూడా వచ్చేసింది లైవ్ లోకి. లేకదోడా వచ్చేసిందిరా. అలా సరదాగా హనీ పాప్ నాట పట్టిస్తా ఉంటే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకైతే ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫుడ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ తిను 2 మిలియన్ చేస్తా. ఇంట్లో ఐస్ క్రీమ్ లేదని చెప్పి స్విగ్గీలో ఆర్డర్ పెడతా ఉంటే మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ ఇచ్చారు ఈ లోపలే. ఐస్ క్రీమ్ విత్ పికిల్ తినాలి. పికిల్ బదులు ఏమన్నా చెప్పొచ్చు కదన్నా, ఎందుకంటే పికిల్ కొనే అంత స్తోమత నాకు లేదన్నా. లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదన్నా పికిల్ కొనాలంటే. ఈ లోపల నేను పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది. జోలో చిప్పు ఇంకా ఐస్ క్రీమ్. ఇప్పుడైతే ఛాలెంజ్ చేయాల్సిన టైం అయితే ఆసనం అయిపోయింది. నా దగ్గర ఉన్నటువంటి చల్లచల్లని ఐస్ క్రీమ్ తీసుకెళ్లి వేడి వేడి అన్నంలో మిక్స్ చేసేసారు. రైస్ విత్ ఐస్ క్రీమ్ స్మెల్ అయితే ఒక రకంగా ఉంది, నా ఫీల్ మాత్రం మరీ ఘోరంగా ఉంది. దాన్ని తెల్లను మింగేసాను అనమాట. ఇది మొత్తం లాంగ్ వీడియో అప్లోడ్ చేసా. కింద లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ గా నవ్వేసుకోండి. అలాగే షార్ట్ కూడా లైక్ చేయండి. ఉంటా బాయ్.